నా జీవితంలో పరిచయం రాకముందు నాకు అప్పుడు అభిషేకం ఇచ్చారు. ఏం అభిషేకం? సువార్తికుడు అభిషేకం. సువార్తికుడు ఏంటి? బల్లారాధన ఇవ్వకూడదు, పాస్టర్ బల్లారాధన ఇవ్వాలంట. దాని కాన్సెప్ట్లో కిరణ్కి అంత వయసు జ్ఞానం లేదు. సో పాస్టర్ని చేసేస్తే బల్లారాధన ఇచ్చేస్తాడు. సో సువార్తికుని చేశాను నేను, అయినా ఇచ్చా బల్లారాధన. బల్లారాధన పాస్టర్ ఇవ్వక్కర్లేదు, అదొక తంతు. నువ్వు కూడా తీసుకోవచ్చు నీ ఇంట్లో. బల్లారాధన ఎందుకు తీసుకుంటారు? కారణం ఏంటి? యేసయ్యని జ్ఞాపకం చేసుకోవడానికి. ఇది తీసుకున్నప్పుడల్లా యేసయ్య ఏమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. యేసయ్యని జ్ఞాపకం చేసుకోవడానికి పాస్టర్ దిగి రావాలా? పాస్టర్ చేతుల మీదకి ఇస్తేనే నువ్వు యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటావా? ఇది తింటం ముఖ్యం కాదు, రొట్టె ద్రాక్ష తింటం ముఖ్యం కాదు. ముఖ్యం ఏంటి? నీ మనసులో యేసయ్యని జ్ఞాపకం చేసుకున్నావా? యేసయ్య త్యాగాన్ని, యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నావా? ఆయన కోసం బతుకుతున్నావా, జీవిస్తున్నావా? ఇది ముఖ్యం, అంతరంగం. ఇది ప్రసాదం కాదు. అయ్యగారు ప్రసాదం ఇస్తారు. ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని చర్చెస్, చిన్న చిన్న చర్చెస్, నాకు తెలియదు, ఈ మినిస్ట్రీలో ఎక్కువ బయటికి వెళ్ళను కాబట్టి నాకు కొన్ని తెలిసిన ఆశ్చర్యపోతున్నా. అది 10 సంఘాలంట, తల్లి సంఘం ఉంటుందంట, మెయిన్ సంఘం ఉంటుందంట. బల్లారాధనప్పుడు వీళ్ళందరూ ఎగేసుకుంటే అక్కడ పోతారు మొత్తం అంతా. నేనన్నా డబ్బులు వేస్ట్, పెట్రోల్ దండగా, టైం వేస్ట్. ఈ పాస్టర్ గారు ఇవ్వలేరా? మీకు ఎన్నో చెప్పాను. మీకు అనారోగ్యం, బీపీ షుగర్లు ఉన్నా, ఏమన్నా సరే మీకు చెప్పిన మాటలే. బీపీ షుగర్లు వచ్చినాయి అనుకోండి, బల్లారాధన తీసుకుంటే ఏం జరుగుతుంది అన్నాడు పౌలేమన్నాడు. అరే మీరు సరిగ్గా తీసుకోవట్లేదు, అందుకని బలహీనంగా ఉన్నారని. అంటే బలం వస్తుంది. యేసు రక్తం తీసుకున్నాం, యేసు రక్తం శక్తి ఉందా? తర్వాత ఆయన రొట్టె, ఆయన శరీరం తీసుకున్నాం, దాంట్లో శక్తి ఉంది. అంటే తీసుకోవడం గొప్ప కాదు, ఆ తీసుకున్న తర్వాత మళ్ళీ కార్యం జరగాలి. అందుకు మీ ఇంట్లోనే మీకు ఏమైనా రోగం ఉంటే చక్కగా తీసుకోండి. రొట్టె దాక్షం, రొట్టె, దానికి నెయ్యి గియ్యి ఏం అక్కర్లా, ఆవు నెయ్యి, గేదె నెయ్యి అక్కర్లా, అన్నమైనా చాలు. ఘన పదార్థం వాటర్ తీసుకోండి. ద్రాక్షారసం, అయ్యా ద్రాక్షాకారం లేవయ్యా, తాగడానికి ఏదో తీసుకో. నీళ్లు తీసుకుని, నా యేసయ్య శరీరం ఇది, నా యేసయ్య రక్తం, ఇది తీసుకున్నప్పుడు ఆ రక్తంలో ఉన్న శక్తి, దీంట్లో ఉన్న ప్రభావం నాలో బయలుదేరాలా. అది నమ్మి తీసుకో.